జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ధర్నా జరుగుతుంది. దానికన్నా ఫోన్ చేయగానే నేను తప్పకుండా వస్తానన్నాను. అందుకే ముందుగా యాదగిరన్న వందనాలు. అట్లాగే జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ, కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే ఉద్యమాలు అయిపోయింది, తెలంగాణ వచ్చింది అనే సైలెంట్గా ఉండకుండా మరొక్కసారి నిరుద్యోగ ఉద్యమకారులకు, నిరుద్యోగ కళాకారుల తరఫున జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మీరు ఉండి ముందుండి అన్న కొట్లాడుతున్నారు. దానికి తప్పకుండా మీ బిడ్డగా మీ చెల్లగా తప్పకుండా నేను సహకరిస్తాను. అట్లాగే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ అన్న గారి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనం చూసుకుంటే గత సంవత్సరంన్నర నుంచి ఒకటి తర్వాత ఒకటి అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాం. అట్లాగే మొన్న కూడా తెలంగాణ కళాకారులు కూడా మనము ఒక 1 year లోపల 500 వేకెన్సీస్ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీ అయింది. దానికి కూడా ప్రభుత్వ ప్రతిపాదన తీసుకొని వస్తుంది. అది క్యాబినెట్లో ఆమోదమై రావాల్సింది. కాబట్టి మొన్న మేము మా ఆధ్వర్యంలో, జూపల్లి గారి ఆధ్వర్యంలో మేము కళాకారులకు మాట ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రభుత్వ పరంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతగా ఉంది. మన ఉద్యమాలు నడిపిన గద్దరన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసుకొని రావాలి అని చివరిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ పట్టణ గారి పాదయాత్రలో నడుస్తూ రేవంత్ అన్న గారి పాదయాత్రలో నడిచారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వస్తే, ఒక డెమోక్రటిక్ పార్టీ వస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది, కళాకారులకు న్యాయం జరుగుతుంది, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది, అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంలో ఆయన ఇచ్చిన నినాదంతోనే మనం ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకే, మనమంతా సపోర్ట్ చేసినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమున్నాం. కాబట్టి మన తరఫున ఖచ్చితంగా నేను ముందుగా కాంగ్రెస్ పార్టీ కంటే ముందు నేను మీ బిడ్డను, ఖచ్చితంగా నేను మరొకసారి ఈ రిప్రజెంటేషన్ని మేనిఫెస్టోలో ఉన్న ఉద్యమకారుల కోసము, మేనిఫెస్టోలో ఉన్న ప్రతిపాదనని అన్ని తప్పకుండా నెరవేరుస్తారని మొన్న భట్టి గారు చెప్పారు. ఎందుకంటే కళాకారుల గురించి అడిగినప్పుడు అన్న ఉద్యమకారుల గురించి కూడా అడిగాము. అమ్మ ఒకటి తర్వాత ఒకటి మేము ఎప్పుడు ఏది చేయాలో మాకు తెలుసు, మేము ఖచ్చితంగా చేస్తాం. ప్రభుత్వం ఎంత సంక్షోభంలో ఉంది, ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో ఒక చిన్న డిపార్ట్మెంట్ నడిపిస్తున్నా నాకే అర్థమవుతుందన్న. ఒక చిన్న డిపార్ట్మెంట్, ఒక కల్చరల్ డిపార్ట్మెంట్లో దాంట్లో చిన్న శాఖ, అది మొత్తం కాదు, దాంట్లో ఈ 550 మంది కళాకారులు జీతాలు ఇవ్వని పరిస్థితి. వాళ్ళకే కాదు, చైర్పర్సన్లకు, ఎమ్మెల్యేలకు కూడా జీతాలు రాక కూడా ఎంతో ఇబ్బంది. టీచర్లకు ఇవ్వలేకపోతున్నాము, అట్లాగే సర్పంచ్లకు ఇవ్వలేకపోతున్నాం, వివిధ కారులకు చాలా చోట్ల జీతాలు ఆగుతున్నాయి. సో వాటిని అన్ని పరిగణంలోకి తీసుకొని మనం ఒకటి తర్వాత ఒకటి చేస్తామని ఉండరు. మీరు ఇంకా నిజం చెప్పాలంటే రేవంత్ అన్నకు, భట్ అన్నకు, ఉద్యమకారులన్నా, అట్లాగే తెలంగాణ ఉద్యమం నడిపించిన ఉద్యమకారులన్నా, కళాకారులన్నా అంటే ఎంతో ప్రీతి. అందుకే గద్దరన్న అనగానే ఉద్యమకారులు అనగానే గద్దరన్న నినాదాన్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. కాబట్టి నేను తప్పకుండా మనము అందరము కలిసి ఒకసారి భట్టన్న గారిని, రేవంత్ అన్న గారిని అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అట్లాగే నేను ఇక్కడ నుంచి అన్న చెప్పాడు కాబట్టి నేను ముందు కూడా ప్రామిస్ చేస్తాను, ఎక్కడ ఏ మీటింగ్ ఉన్నా సరే, మన ఉద్యమకారులు ఏది చేసినా సరే నేను వస్తాను, కళాకారులు ఏది చేసినా వస్తానని చెప్పా. మన కళాకారులు 100 మంది వచ్చి ధర్నా చేస్తారన్నమాట. మీరు ఎందుకు ధర్నా చేస్తారు? మీకు నాస్టా పెడతాము, భోజనం పెడతాము, డిన్నర్ పెడతాము. మీరు సదుపాయం మాత్రం ఎక్కడ ఉంటుందో చూడండి. ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు ధర్నా చేయండి. ఇప్పుడు అప్పుడే వేకెన్సీస్ ఇవ్వరు, నోటిఫికేషన్ ఇవ్వరు. అది నేను నిజమే చెప్పాలి, ఏదో మబ్బి వచ్చి పంపడం కాదనేది వాళ్ళతో ఉండి వాళ్ళని కన్విన్స్ చేసి జూపల్లి గారితో మాట్లాడి పంపించడం జరిగింది. సో అట్లాగే మీరు చేస్తున్న ఈ ఉద్యమంలో తప్పకుండా నేను భాగమవుతాను. నేను మరొక్కసారి చెప్తున్నాను, చాలా మంది ఉద్యమకారులు మాకు తెలియదు అనుకుంటారు. మేము ఇంటికి వచ్చిన ఉద్యమకారులు ఎంతో మంది అమరువీరులు ఉద్యమకారులని మేము కూడా
వెనకలు ఉన్నాం. ఎప్పుడు గద్దరన్న చనిపోయినాకనే ముందుకు వచ్చాం. ఆయన ఉన్నంత కాలం మేము వెనకలుండే నడిపించాం, వెనకలుండే మేము కూడా స్లోగన్లు ఇచ్చుకుంటూ వచ్చాం, కానీ మైక్ ముందుకు రాలేదు. సో ఉద్యమకారులని, కళాకారులని, నిన్న మొన్న పుట్టుకొచ్చిన ఉద్యమకారులు, నిన్న మొన్న పుట్టుకొచ్చిన కళాకారులు వస్తున్నారు. సో మీరు 2014 ముందు ఉద్యమకారులు లిస్ట్ అవుట్ చేయండి. 2014 ముందు కళాకారులని మీరు చేసి అది ఎందుకంటే గత 10 ఏళ్ళుగా ఉద్యమకారుల చరిత్ర లేదు, ఉద్యమకారుల లిస్ట్ లేదు. ఎవరో వచ్చేసి నేనే ఉద్యమకారులు అంట. నేను ఇంటికి ఏమో తెలుసా అని అడుగుతారు. సార్ మా జూపలే ఆయన ఎవరో తెలియదన్నా, నేను ఎప్పుడు మా ఇంట్లో చూడలేదంట. అంటే గద్దరన్నతో ఎప్పుడు చూడలేదు నాకు. అంటే అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం నెక్స్ట్ ఇచ్చే ఉద్యమకారులకు కానీ కళాకారులకు కానీ నెక్స్ట్ ఇచ్చే ఏది బెనిఫిట్ అయినా సరే నిజమైన తెలంగాణ కోసం తమ జీవితాలు త్యాగం చేసిన వాళ్ళకు చిన్న బెనిఫిట్ అయినా వాళ్ళకే దక్కాలని నా ఒక్క రిప్రజెంటేషన్, నాకు కోరిక. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలు.